హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బచ్చల కూర పప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. బచ్చల కూర మేము బయట నుంచి తెచ్చుకోము, మాకు ఇంట్లోనే చెట్టు ఉంది. న్యాచురల్గా వాటిని కట్ చేస్తున్నాం. మాకు చిన్న నర్సరీ అనేది ఉంది. అది కూడా మేము ఆయిల్ టిన్స్ అయిపోతే వాటిని కట్ చేసి అందులో మట్టి పోసి కొన్ని కూరగాయలు వేసుకున్నాము. పప్పు కుక్కర్లో పప్పు వేసుకొని పప్పు కడిగి పక్కన పెట్టుకోవాలి. అదే కోసిన బచ్చల కూర ఉంది కదా, దాన్ని కడిగేసి శుభ్రంగా కడిగేసుకొని వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బచ్చల కూర పప్పులోకి 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న పీసెస్ పొడవుగా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఉల్లిపాయలు కూడా 2 తీసుకొని పొడుగుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పులో ఒక 4 పచ్చిమిర్చి, కోసిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ బచ్చల కూర అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని పప్పు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు కుక్కర్ మూత తీసి చూసుకోవాలి. అప్పుడు మంచిగా ఉడికింది కదా. ఉడికిన తర్వాత దాన్ని ఒకసారి గంటతో కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి మనం తాలింపు వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 వెల్లుల్లి, ఒక 4 కొంచెం చిన్నగా వెల్లుల్లి వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని వెల్లుల్లి వేసుకొని ఒక 2-3 చిన్నవి ఉల్లిగడ్డలు ఉడక కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అవి వేగాక బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం ఇంగు వేసుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేసేసుకుంటే వేడిగా టమాటో బచ్చల కూర పప్పు రెడీ. ఇలా వేడి అన్నంలో బచ్చల కూర పప్పు వేసుకొని